పుష్ప సినిమా తరహాలో పనస పళ్ల చాటున బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సమీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం నుంచి తెలంగాణలోని కరీంనగర్ వైపు ఓ బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో షామీర్పేట్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా పనస పళ్ల లోడుతో గంజాయిని తరలిస్తున్నారని గుర్తించారు. అంతేకాకుండా గంజాయి తరలిస్తున్న ఈ బొలెరో వాహనాన్ని అనుసరిస్తున్న మరో కారుతో పాటు 35 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గేదెల సతీష్, కోరాడ సాయి, బండారు శివకుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివ అనే వ్యక్తి అక్కడి నుంచి జారుకున్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 8 లక్షల రూపాయల వరకు ఉండవచ్చని అంచనా. ఎనిమిదో తారీఖు మిడ్ నైట్ లో షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటి టీంకి వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటి మరియు షామీర్పేట లోకల్ పోలీస్ కలిసి ఒక జాయింట్ గా ఆపరేషన్ చేసి 33 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో నేరస్తుల వివరాలు చూస్తే గేదెల సతీష్, సన్నాఫ్ పెంటం నాయుడు, 34 సంవత్సరాలు, ఇతను ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. రెండవ నేరస్తుడు కోరాడ సాయి కుమార్, సన్నాఫ్ శ్రీనివాసరావు, ఏజ్ 26 సంవత్సరాలు, గన్నవరం, కృష్ణా డిస్టిక్. మూడవ నేరస్తుడు బండారు శివకుమార్, సన్నాఫ్ పెద్దదేవుడు, ఏజ్ 27 సంవత్సరాలు, కే కోటపాడు, విశాఖపట్నం. వీళ్ళు ముగ్గురు ఒక పనస పండ్ల లోడు తోటి బొలిరో వెహికల్లో వస్తూ ఆ పండ్ల మధ్యలో ఈ యొక్క గంజాయి ప్యాకెట్స్ పెట్టుకొని, అంటే ఎవరు కూడా చెక్ చేసినా కూడా దొరకకుండా వాళ్ళు ఒక పథకం ప్రకారం దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ప్రాంతంలో కానీ మన చుట్టుపక్కల ప్రాంతంలో కానీ అమ్మాలనేటువంటి ప్రయత్నంతో వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇందులో శివ అనేటువంటి ఒక వ్యక్తి రాజమండ్రిలో ఉంటాడు. అతను ఒడిశా స్టేట్